గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు ధ్యానించుకుందాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. చదవబడిన వాక్యములో భక్తుడైన పౌలు పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడిన ప్రవచన వాక్యం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనాన్నే భక్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. ఏంటి ఈ యొక్క వాక్య సారాంశం అంటే, నీవు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొర ఆలకించి ఆయన నిన్ను రక్షిస్తాడు. అది ఆయన అనుకూల సమయము. ఆ అనుకూల సమయం అంటే ఎప్పుడో కాదు, ఇదే శ్రేష్టమైన సమయము. ఇప్పుడే నువ్వు నీ యొక్క పాపమును విడిచిపెట్టి ఆయనకు మొర పెడితే ఇప్పుడే నీ జీవితాన్ని దేవుడు రక్షించి కాపాడుతాడు అనేది ఇక్కడ చెప్పబడిన వాక్య సారాంశము. ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది, దేవుడు మన మొర ఆలకించే దేవుడు అనే సత్యాన్ని గమనించాలి. నువ్వు నేను నీతిమంతులమైతే, పరిశుద్ధులమైతే, క్రైస్తవులమైతే మన మొర ఆలకించి మన ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రమే కాదు, ఘోరమైన పాపి ప్రార్థన కూడా దేవుడు దీవించేవాడు. ఆ పాపి ప్రార్థన ఎప్పుడు దేవునికి ప్రీతికరం అంటే, అతడు ఏ విధమైనటువంటి వేషధారణ లేకుండా, పరిశుద్ధునిగా బిల్డప్ అవ్వకుండా, దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా సత్యముగా యథార్థంగా ప్రార్థన చేసి తన బలహీనతను చెప్పుకొని నేను ఆ పాపంలో ఉండకుండా నన్ను రక్షించు ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా కృపిస్తాడు. ఒక సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. పరిసయుడు, నాకు వాక్యం బాగా తెలుసు, నేను చాలా పరిశుద్ధుడిని అని చెప్పుకొని ఉంటున్న పరిసయుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. పరిసయుడి ప్రార్థనలో దీనత్వం లేదు, తన గొప్పలు ఉన్నాయి. సుంకరి అనే పాపి ప్రార్థనలో దీనత్వం ఉంది, నన్ను కరుణించంటే దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చిదిద్దాడు, సమాధానంతో తన ఇంటికి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో నువ్వు నేను ఎంత పాపపు స్థితిలో ఉన్నా మొరపెడదాం. మొరపెట్టిన వారి మరణం దేవుడు ఆలకించి మనల్ని రక్షించడానికి సహాయం చేసేవాడే ఉన్నాడు. మునిగిపోతున్న పేతురు, యేసయ్యా నన్ను రక్షించవా ప్రభు అని పిలిచిన వెంటనే నీళ్ళల్లో మునిగిపోతున్న పేతురికి యేసయ్య చేయి ఇచ్చాడు, పైకి లేపాడు. ఈ రోజున నువ్వు నేను ఎటువంటి పాపములో కానీ, రోగాలలో కానీ, అప్పుల్లో కానీ, బాధ వేదనలో కానీ మునిగిపోతూ ఉంటే ఇదే అనుకూల సమయము. యేసయ్యా అని పిలుద్దాం. యేసయ్య ఆయన కృపనిచ్చి మనల్ని పైకి లేపుతాడు. అంతేగాని ఉన్న అవకాశాన్ని వాయిదా చేసుకోవద్దు. తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత వాక్యానికి స్పందిద్దాంలే కాదు. భక్తుడైనటువంటి పౌలు గవర్నర్, న్యాయాధిపతి అయినటువంటి ఫెలిక్స్కి వాక్యం చెప్తున్నప్పుడట నీతిని గురించి వాక్యం చెప్పాడు, ఆశా నిగ్రహం గురించి వాక్యం చెప్పాడు, రాబోయే తీర్పు గురించి వాక్యం చెప్పినప్పుడు ఫెలిక్స్లో భయం కలిగింది. ఎందుకంటే వాళ్ళు నీతి లేదు, యథార్థత లేదు. ఇంకా కొంచెం వాక్యం విని రక్షింపబడడం మానేసి, ఇక చాలులే నువ్వు తర్వాత వద్ది కానీ, నేను తర్వాత పిలుస్తాను, అప్పుడు ఇంకా సంపూర్ణంగా వాక్యం చెప్ది కానీ అన్నాడు. కానీ మరలా తర్వాత ఇంకొకసారి ఫెలిక్స్ పౌలు గారి వాక్యాన్ని వినే అవకాశం దొరకలేదు. దేవుని వాక్యము మన హృదయాన్ని తాగుతున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే, తర్వాత మారు మనసు పొందుదాంలే, ఇంక తర్వాత విందాంలే, ఇక చాలే ప్రసంగం ఆపేద్దాంలే, టీవీ ఆపేద్దాంలే, లేకపోతే చర్చికి తర్వాత వెళ్దాంలే అన్నట్టుగా మనం రక్షణలోనికి వస్తున్నాము అంటే ఏదో అడ్డు పెడతాడు సాతానుడు. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము అనే మాట 3వ వచనంలో ఉంటుంది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. మన జీవితంలో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని 3 ఉంటాయి. అంటే జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోతున్న కాలం. జరిగిపోయిన కాలంలో వచ్చిన అవకాశాలు మరలా మనం వెనక్కి తెచ్చుకోలేము. జరిగిపోయిన కాలంలో దేవుడిచ్చిన అవకాశాలని మనం దుర్వినియోగపరుచుకున్నాం. వాటిని మరలా వి కాంట్ గెట్ ఇట్ బ్యాక్. వాటిని మరలా తెచ్చుకోలేము వెనక్కి, పోయిన అవకాశాలు. అలాగని చెప్పి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయా మారు మనసు పొందడానికి కానీ,
జీవితం ఆశీర్వదింపబడడానికి కానీ దేనికన్నా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయంటే రేపు అనేది ఎవరికీ గ్యారంటీ లేదు. మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. అయిపోయిన అవకాశాలను వెనక్కి తెచ్చుకోలేం. ఇవ్వబోయే అవకాశాలు రావచ్చు. అప్పటి వరకు మనం బ్రతుకుంటామో కూడా మనకు తెలియదు. మిగిలింది ఏంటంటే ప్రజెంట్. ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్న ఒక అవకాశం. మారు మనసు పొందు, పాపాన్ని విడిచిపెట్టు, పాపాన్ని ఒప్పుకో, దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవుడు ఖచ్చితంగా ఏ పాపమైనా ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు, మరలా పైకి లేపుతాడు. దేవుడి వాక్యం దీవించి మన జీవితంలో ఈరోజే ఇప్పుడే వాక్యం వింటుండగా ఏ విషయంలో దేవుని క్షమాపణ అడగాలో, ఏ విషయంలో మనం పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుడు మనలను రక్షించడానికి ఆయన 2 చేతులు చాపి సిద్ధంగా ఉన్నాడు కనుక మరలా పోన్ చేయకుండా దేవుడిని అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించు నాయనని అడుగుదాం. దేవుడు మనల్ని క్షమించి రక్షించి నూతన పరిశుద్ధ జీవితం ఇచ్చి గొప్ప విజయాలతో మనకు సమాధానం ఇచ్చును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ధ్యానించిన వాక్యం మా అందరికీ రక్షణ వాక్యంగా, మా జీవితాల్లో దీవెనకరమైన వాక్యంగా ఫలింపచేయండి. చాలామంది ప్రభువా వారి ఉన్న బాధలను బట్టి కృంగిపోతున్నారు. అయితే వారికి నీవు ఈ వాక్యం ద్వారా ఒక పిలుపునిచ్చావు. ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో. ఇప్పటికైనా నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇప్పటికైనా నీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకొని వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అని ఒక అవకాశం, ఒక పిలుపు ఇచ్చావు. ఈ పిలుపునకు సరైన విధంగా స్పందించి నీ రక్షణ వారు పొందుకుని జీవితకాలం అంతా నీకు సాక్షిగా బ్రతికే భాగ్యం దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేని అభిషేకం మనల్ని సర్వసత్యంలో నడిపించి రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.